దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవాతి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించి మొట్టమొదటిగా తన యొక్క స్వాస్థ్యములతోటి ఆదాముని తయారు చేశాడు. తనకి గాఢ నిద్ర కలిగించి అవ్వని తయారు చేశాడు. ఆదాము యొక్క ప్రకటెముక తీసి వారిద్దరూ కూడా ఏదెను వనములో చక్కగా వారు జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము ఈ దినాన మనం చూసుకున్నట్లయితే వారు ఎప్పుడైతే మరి పండును తిన్నారో వారి యొక్క ఆత్మీయ స్థితిని వారు కోల్పోయారు. దేవుడు ఆ యొక్క ఏదెను తోటలో జీవవృక్షములకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఆయన నిలబెట్టాడు. ఎందుకు ఖడ్గజ్వాలను నిలబెట్టాడు ఆయన? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆదికాండము 3:22 చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. సాతాను ఎప్పుడైతే సర్పము 3 మనం చూస్తే, ఏలయనగా 5 మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం అంటాం మనోనేత్రాలు తెరవబడాలి అని. ఇక్కడ సాతానుడు ఎప్పుడు కూడా వాడు కుయుక్తి చేతే మనుషుల్ని ఏ విధంగా మోసం చేయాలని చూస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి యొక్క కన్నులు తెరవబడ్డాయి. మంచిది. దేనికి తెరవబడ్డాయి? వారి యొక్క సిగ్గు తెలుసుకుంటానికి ఆదాము యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవునిలో ఒకని వంటి వాడుగా అవటం మంచిదే కదా. మనం అంటాం అందులో కలిసిపోయావు, నువ్వు ఆ గుంపులో కలిసిపోయావంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. పర్లేదు, వీడు మాలో కలిసిపోయాడు అంటే మంచివారితోటి అని. మరి దేవునిలో ఆదాము మనలో ఒకని వంటి వాడైనంటే దేవునితో సమానుడైపోయాడైనా? కాదు. దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. కానీ ఆయన మంచి చేయవాడే కానీ చెడు చేసేవాడు కాదైన. ఆయనకి తెలుసు. సర్వవ్యాప్తి అయిన, సర్వజ్ఞాని అయిన, సర్వ సృష్టికర్త. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఈ మాట అన్నాడు, మనలో ఒకని వంటి వాడుగా అయిపోయాడంటే ఆదాముకి ఇప్పుడు మంచేదో చెడేదో తెలిసిపోయింది. చాలామంది అనుకుంటారు, అయ్యో దేవుడు ఎందుకు ఈ మంచి చెడ్డలను ఇచ్చేటువంటి ఆ వృక్షాన్ని పెట్టాడైనా, అది లేకుండా ఉంటే ఎంత బాగున్నో అని అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడు మంచి చేసేవాడు కానీ చెడు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అది ఆయన దృష్టికి అది మంచిది. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, మొట్టమొదటగా ఆదాము అవ్వలో మంచి చెడ్డలు ఇచ్చేటువంటి ఆ ఫలాలు తినటం కాదు. మొట్టమొదటి వారు తినవలసినవి ఏంటి? జీవవృక్ష ఫలములు తినాలి. ఆ జీవవృక్ష ఫలములు తినుంటే గనక వారికి తెలియదును. అప్పుడు తిన్న వారు పాపాన్ని జయించరు. కానీ ఎప్పుడైతే మంచి చెడులను ఆ ఫలాలను తిన్నారో వారి ఆత్మీయ స్థితిని కోల్పోయారు. మానవుడు కూడా చెడుని చూసినప్పుడు దానికి లోనైపోతాడు. పాపాన్ని చూసినప్పుడు పాపానికి ప్రేరేపితుడైపోతాడు. పాపంలో కూరుకుపోతాడు కానీ పాపాన్ని జయించలేడు. దేవుడు నిరంతరము ఆదాము జీవించాలి అనుకున్నాడు.
ఈ యొక్క ఫలం తినటం వలన తన యొక్క ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడో పాపములో పడిపోయాడు. అందుకే ఆయన అన్నాడు, మనలో ఒకడు అంటే అప్పటి వరకు ఆదాముకి మంచే తెలుసు, ఆ విధంగానే ఉండాలని. చెడు తెలియదు అప్పటి వరకు ఆదాముకి. ఎప్పుడైతే తిన్నాడో మంచేదో చెడేదో తెలుసుకున్నాడో, తెలియటం వలన ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అప్పటి వరకు మంచే చేసేవాడు, కానీ చెడు కూడా తెలియటంతో ఏం చేస్తారో చెడు కార్యములు కూడా చేస్తారు. అంటే సాతానుగాడు ఏ విధంగా వాడు ఎవరినైనా సరే పడగొడతాడు కదా. మీరు ఆ పండు దినమున తిని చచ్చుదురు అన్నాడు, కానీ దేవుడు వారు నిజంగా చంపలేదు, ఆత్మీయంగా వారు చనిపోయారు. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమని దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ మరలా ఆ యొక్క జీవవృక్ష ఫలం తీసుకుని తినేసి నిరంతరము జీవించేస్తాడేమో. జీవించేస్తే ఎందుకని దేవుడు ఎలా చేయలేదు? తినేనివ్వచ్చు కదా. ఒకవేళ ఆదాము కనుక ఆ జీవవృక్ష ఫలం తినేస్తే నిరంతరం జీవిస్తాడు, కానీ ఆ భయంకరమైన పాపము, ఆ వేదన అన్నీ కూడా అలా ఉంటాయి. చూడండి, ఈ దినాన మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. వారు జీవిస్తూ ఉంటారు, కానీ భయంకరమైన స్థితిలో వారు ఉంటారు. ఇటు మరణిందామన్నా మరణించలేరు, జీవిందామన్నా జీవించలేరు. పాపం ఆ అయోమయ స్థితిలో ఉంటారు, ఆ పరిస్థితుల్లో ఉంటారు వారు. ఆదాము కూడా నిరంతరం జీవిస్తే అతని యొక్క పాపం అతన్ని అలాగ వెంబడిస్తూనే ఉంటుంది. అందుకనే దేవుడు ఎలా చేయలేదు ఆయన్ని ఆ యొక్క జీవ వృక్ష ఫలం తినటానికి. తినితే నిరంతరము జీవిస్తాడు, కానీ అతనిలో మార్పు ఉండదు, అతని యొక్క పాపము వెళ్ళదు. అదే బరువుతోటి అలాగే ఎంతో మనోవేదనతో అతడు అలాగే జీవించాలి తప్ప అతనికి ఏమి ఉపయోగం ఉండదు. అతని యొక్క బరువు పెరిగిపోతూనే ఉంటుంది. అందుకని దేవుడు ఆ జీవవృక్షంలో మరలా ఎక్కడ తీసుకుని తిని నిరంతరం జీవించునేమని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేసెను. దేవుడు ఎక్కడ తయారు చేశాడు ఆదాముని? ఏదేను తోటలో బయట చేశాడు, చేసి ఏదేను తోటలో పెట్టాడు. దానికి కాయలేకపోయాడు తోటని. మనం కూడా చూడండి, కొంతమంది సంఘాలను అప్పగిస్తారు, సంఘాన్ని నడిపిస్తారు, కానీ వారు సరిగ్గా కాయలేరు, చెల్లాచెదురైపోతారు. ఆదాము కూడా తోటని కాయలేకపోయాడు. చివరికి అతనే తోటలో నుండి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఏ నేల నుండి అతడు తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. బయటి నుంచి తీశాడు, తయారు చేశాడు, లోపలికి తీసుకొచ్చాడు. మరలా ఎక్కడికి నుంచి అయితే అక్కడికే బయటికి పంపించేశాడు ఆయన తోటలో నుంచి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే ఆదాము వెళ్ళలేదు, అతనికి ఇష్టం కలగలేదు ఏదైనా తోటలో నుండి వెళ్ళటానికి. చూడు, మనం కూడా ఏమంటాం? వాడు వెళ్ళట్లేదు, నేను వెళ్ళగొట్టాను అంటాం. అంటే బలవంతముగా వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టు. వెళ్ళగొట్టారంటే ఆదాము ఆ ఏదైనా తోటలో నుండి వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ దేవుడు వెళ్ళగొట్టాడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ప్రియ సోదరి సోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నువ్వు పాపము చేసినట్లయితే ఆ పాపమే నిన్ను దేవుని యొక్క సన్నిధిలో నుండి గెంటి వేస్తుంది, వెళ్ళగొట్టతాది. నువ్వు పాపము చేసినట్లయితే, దేవునికి విరోధంగా నువ్వు జీవించినట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఇష్టానుసారంగా నువ్వు జీవించకుండా నువ్వు ఈ లోకంలో నువ్వు పాపానికి లోనైపోయినట్లయితే, ఆ పాపమే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను వెళ్ళగొడుతుంది. ఆ దినాన కూడా దేవదూతలను సైతం కూడా ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు కదా. ఆయన దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలలకు త్రోసివేసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
ఆయన ఏమి కూడా ఇచ్చేయలేదు, తోసివేశాడు. మరి సోదరుడా, సాతానుడు అనేకవంటి కుయుక్తులు పండుతాడు. వాడు మనిషిని ఏ విధంగా పట్టుకుని వాడిని పడగొట్టాలని చూస్తాడు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, దేవుడైన యెహోవా అతని ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసును. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరోబులను, తూర్పు దిక్కున అంటే తూర్పు దిక్కు నుంచే వారిని వెళ్ళగొట్టాడు. కాబట్టి మరలా అదే దారిలో వస్తారేమన్న ఉద్దేశంతో దేవుడు ఆ తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు. జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజోలను నిలబెట్టాను. మళ్ళా ఖడ్గజోలను ఎందుకు దేవుడు పెట్టాడు? ఒకవేళ కెరూబులు గనక మానవుని మీద దయ చూపి, ఎందుకంటే సాతానుడు ఒకవేళ ప్రేరేపిస్తే, పరలోకంలోనే సాతానుగాడు వాడు ఏం చేశాడు? దేవదూతలనే మార్చేసి కొంతమందిని ఆడ పక్షాన్ని తెచ్చేసుకున్నాడు. అలాంటిది ఈ భూమి మీద ఒకవేళ ఆడు ప్రేరేపించలేడేంటి? ఒకవేళ అందుకని ఒకవేళ వాళ్ళ లోపలికి వచ్చేసిన ఖడ్గజ్వాల మాత్రం వారిని విడిచిపెట్టదు, వారిని నశింపచేస్తుంది. అందుకని ఖడ్గజ్వాలని దేవుడు కాపలాగా పెట్టాడు. ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఆదాము ఏదైతే తన యొద్ద నుండి పోగొట్టుకున్నాడో అది మరలా తను తగ్గించుకోవాలంటే మొదటి ఆదాము పోగొట్టుకున్నది కడపటి ఆదాము ద్వారా మనం పొందుకోవాలని, అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన పాపాన్ని, పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నాడు, ఆ మరణం మనం జయించాలంటే, ఆ మరణ భయం నుండి మనం తొలగాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరణము యొక్క బలము గల వాని చేతిలో నుండి, మరణ భయం నుండి తొలగించడానికి 2వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇదేనా ఎవరికండి మరణ భయము? అమ్మో నేను మరణించేస్తాను. ఎవరికి కూడా మరణించడం అనేది ఇష్టం ఉండదు కదండి. ప్రతి ఒక్కరు కూడా జీవించాలని, ప్రతి ప్రాణి జీవించాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మరణము యొక్క బలమేనంట సాతానుగాడిది, మరణమే ఆడి యొక్క బలం అంట. కానీ ఎవరైతే ఆ మరణ భయం కలిగి ఉన్నారో దానిలోండి విడిపించటానికి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. ఎవరైతే గనక ఆదాము పోగొట్టుకున్నది అతను మరలా ఆ జీవవృక్ష ఫలంలో తినాలంటే తన శక్తి సరిపోదు. తన పాపములను విడిచిపెట్టి ఇదిగో అతని యొక్క హృదయాన్ని గనక ఉదక స్నానం చేసి వాక్యమనే పాలన ఆపేక్షించినట్లయితే ఏదైతే పోగొట్టుకున్నాడో మరలా అది పొందుకుంటానికి దేవుని యొక్క వాక్యం ఎంతగానో దోహదపడుతుందని ఆయన మాటలు సెలవిస్తున్నాయి. చివరిగా చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13లో చూస్తే, నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునే ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మము గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుక్కొను వారు ధన్యులు. ఎప్పుడైతే మన హృదయం అనే వస్త్రాన్ని మనం ఉతుక్కుంటామో, దేవుని యొక్క వాక్యం ద్వారా మన పాపాలను మనం విడిచిపెడతామో, ఇదిగో మరలా ఆ యొక్క జీవ వృక్షమునకు హక్కు గలవారమై మరలా దేవుడు మనకి హక్కునిస్తున్నాడు ఆ ఫలాలను తినటానికి. మొట్టమొదటిగా జీవ వృక్ష ఫలం తినవలసింది వారు మంచి చెడ్ల ఫలాలను తినేశారు. దేవుని యొక్క సన్నిధి నుండి పాపమే వారిని వెళ్ళగొట్టింది. మరలా వారు ఆ శక్తిని పొందుకోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో వారు కడగబడి పాప క్షమాపణ పశ్చాత్తాపం పొందుకొని ఇదిగో ఆ యొక్క వారి యొక్క హృదయములను, వారి యొక్క వస్త్రములను ఉదుక్కుని ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చేత అటువంటి వారు ఇదిగో జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు
ఆ భాగ్యాన్ని దక్కించుకోవాలంటే మరలా మనం ఉదక స్నానం చేయమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకని దేవుడు ఒకవేళ మరలా ఆదాము వచ్చి ఆ జీవ వృక్ష ఫలం తినేస్తే నిరంతరము జీవిస్తాడు, కానీ అతను ఉన్నటువంటి పాపము వెళ్ళిపోదు. అతని యొక్క పాపం వెళ్ళాలంటే జీవవృక్ష ఫలం తినకూడదు ఆ సమయంలోనూ అని ఉద్దేశంతో దేవుడు కెరూబులను అక్కడ ఆ ఖడ్గ జ్వాలను ఆయన పెట్టి ఉన్నాడు. మరి సోదరి మరలా మనం హక్కును మనం పొందుకోవాలంటే మన హృదయాన్ని మనం ఉతుక్కుందాం. దేవుని యొక్క ఆ జీవ వృక్ష ఫలాలని మనం తిని నిరంతరము ఆ పరలోక రాజ్యంలో ఆయనతో జీవించేవారుగా మనం ఉందాం. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మేము మా పాపముల చేత మేము చచ్చిన వారే ఉండిగా ప్రభా, నీ రక్తము ద్వారా మమ్మల్ని రక్షించినావు, మమ్మల్ని మరలా నువ్వు జీవింపచేసినావు దేవా. ఇదిగో తండ్రి, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందాలంటే ఇదిగో తండ్రి మేము ఉదక స్నానం చేసేవారుగా నా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము కడగబట్టినటువంటి వారుగా ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో దేవా, జీవ వృక్ష ఫలములకు మేము హక్కుగా సంపాదించుకోవడానికి మాకు సహాయం దయచేయమని ఇదిగో దేవా, ఆదాము నిరంతరం ఒకవేళ జీవించినట్లయితే తన పాపమును విడిచిపెట్టుకోలేడయ్యా. తన పాపమును పోగొట్టుకోవాలంటే తన శక్తి సరిపోదు కనుక ఇదిగో తండ్రి, నువ్వు కడపటి ఆదాము, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ, విమోచన, విడుదల కలిగించావు. నీకు వందనములు చెల్లించుకుంటూ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి. దేవుని యొక్క దేవుని పొందుకోండి. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.